ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఫ్రెండ్స్, ఇవాళ నేను వచ్చేసేసాను పల్లె వెందు కేపీహెచ్బి కాలనీ పల్లె వెందు వసంత్ నగర్ కేపీహెచ్బి కాలనీలో ఉండేది. సో ఇక్కడ ఇట్స్ వెరీ ఆథెంటిక్ ఫుడ్, ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ ఆథెంటిక్ ఫుడ్ ఉందనేసి రివ్యూస్ అన్ని చూసేసి నేను కూడా ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లోర్ చేద్దామని టుడే ఐఎమ్ హియర్. సో ఇక్కడ వచ్చేసేసి నాకు బాగా వెంటనే ఐ క్యాచింగ్ అనిపించింది ఏంటి అంటే బెల్లం జిలేబీ, దెన్ నేతి నెయ్యి పూసిన పూర్ణం, అండ్ అదర్ ఇస్ బెల్లం ఐస్ క్రీమ్ అంట. సో దిస్ ఇస్ లైక్ సంథింగ్ వెరీ క్యాచీ ఫర్ మీ. సో ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ద ఫుడ్ అండ్ కీప్ యూ పోస్టెడ్. బఫెటా ఎక్కడండి? చిత్తూరు రాయుడు. ఇదే వాళ్ళదా? సో ఫ్రెండ్స్, చిత్తూరు నాయుడు అనేసి బఫే కూడా వస్తుందంట. ఒక 15 daysలో లాంచ్ అవుతుంది అని అన్నారు. 3 places, గచ్చిపల్లి వచ్చేసేసి కొండపూరు అండ్ కేపీహెచ్బి వసంత్ నగర్లోనే దగ్గరలో వస్తుందంట. ఇదే యూనిట్ వాళ్ళది. చిత్తూరు నాయుడు అనే పేరు నుంచి వస్తుందంట బఫే. పుష్కాలు డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. మటన్ పుష్కాలు, చికెన్ పుష్కాలు, చాలా 44 ఐటమ్స్ ఉంటాయి. వెరైటీస్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇక్కడ ఈయన అంటున్నారు చిత్తూరు నాయుడులో చాలా వెరైటీస్ వస్తాయని, ఆల్మోస్ట్ లైక్ 40-45 వెరైటీస్ వస్తాయి. చాలా డెలిషియస్ ఫుడ్ వస్తుంది అని అంటున్నారు. డెఫినెట్లీ ట్రై చేయమంటున్నారు. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ వన్స్ అది ఓపెన్ అయిన తర్వాత. హీ సేయింగ్ లైక్ అబౌట్ 15 daysలో అది ఓపెన్ అవుతుంది అనేసి. లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ దాట్ ఫుడ్ యాజ్ వెల్. బట్ ఇవాళ పల్లె విందుది ఎలా ఉందో చూద్దాం. రాగి సంకట బగారా రైస్. ఇది పులిహోరలో ఉన్నట్టు. అది బగారా రైస్, ఇది పులిహోర. ఇది గోంగూర. ఇది రాగి సంకటి. దాల్ బాగుంది. ఇది ఆలూ కర్రీ, ఆలూ అండ్ గోబీ. నాట్ దాట్ గ్రేట్. అండ్ ఇది ఒక రోస్ట్ చట్నీ, పల్లి అవన్నీ వేసి చేశారు. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. అండ్ దిస్ ఇస్ సమ్ పొడి, కారం పొడి. సూపర్. అండ్ దిస్ ఇస్ క్యాప్సికమ్ కర్రీ. క్యాప్సికమ్ కర్రీ ఈజ్ నాట్ దాట్ గ్రేట్. పప్పు బాగుంది, కారం పొడి బాగుంది, అండ్ ఒక రోడ్ చట్నీ, 2 రోడ్ చట్నీస్ ఇచ్చారు. అందులో ఒకటి రోడ్ చట్నీ స్వీట్ అవన్నీ వేశారు. ఐ డోంట్ లైక్ ఇట్. అదర్ రోడ్ చట్నీ బాగుంది. ఆలూ గోబీ ఓకే. వైట్ రైస్ పప్పు చెప్తున్నాను. ఫ్రెండ్స్, మై ఆల్ టైమ్ ఫేవరెట్ నెయ్యి పూర్ణం. సో జనరల్గా అయితే యాక్చువల్లీ బెల్లం ఐస్ క్రీమ్ అని చెప్పాను కదా, విచ్ ఇస్ లైక్ యూనిక్. అది లేదంట, తీసేసారంట.
టేస్ట్ చేసిన బాగా టేస్ట్ చేసిన బాగుంది బాగుందా ఫ్రెండ్స్ ఆనెస్ట్లీ నాట్ దాట్ గ్రేట్. మనం రెగ్యులర్గా చేసుకున్న పూర్ణంలా అయితే లేదు. బట్ అపారెంట్లీ ఫర్ మీ పూర్ణం ఇస్ పూర్ణం ఆల్ టైమ్. ఎలా ఉన్నా తింటాం. ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ఒకటి నచ్చలేదు ఏంటంటే బిల్ కట్టేటప్పుడు అతను వచ్చేసేసి నేను నా టిప్పు కూడా వేసేసుకోవాలా అనేసి ఆయన టిప్పు వేసేసుకోవడం ఏంటండి మనకు తెలుసు కదా ఏంటి అనేసి నా టిప్పు నేను వేసేసుకుంటాను సార్ ఇందులో అని అడుగుతున్నాడు. క్రేజీ. సో ఫ్రెండ్స్ హానెస్ట్ రివ్యూ చెప్తాను. మోస్ట్లీ పల్లె వెలుగు గురించి చాలా రివ్యూస్ చూసాను, చాలా బాగుంటుంది ఫుడ్ అది ఇది అనేసి. బట్ హానెస్ట్లీ ద ఫుడ్ వాట్ ఐ ఆర్డర్ లైక్ నేను థాలీ చెప్పాను అండ్ పలావ్ చెప్పాను. థాలీ ఈజ్ లైక్ నాట్ దాట్ గ్రేట్. డెఫినెట్లీ నేను థాలీకి ఓటేయాలి అంటే మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ కాకతీయ మెస్ ఇన్ అమీర్పేట్ హైదరాబాద్. దెన్ రాజమండ్రిలో సితారా వెజ్ థాలీ. ఇవి నా ఫేవరెట్ ప్లేస్ ఆల్ టైమ్. సో ఇక్కడ మాత్రము పెద్ద వెరైటీస్ కూడా ఏం లేవు థాలీలో. అప్పడం కూడా అడిగితే ఇచ్చారు అండ్ ఒక పప్పు ఉంది, కర్రీ ఏం లేదు. బగారా రైస్ ఉంది, ఆ బగారా రైస్ కూడా అంతంత మాత్రమే. పులిహోర అంటే నిజంగా పులిహోర టైప్లో ఉండాలి, పులిహోర లాగా లేదే లేదు అసలు. అండ్ ఒక పూరి కానీ చపాతీ కానీ ఏమీ ఇవ్వలేదు. అండ్ రైతా కూడా లేదు, పెరుగన్నం ఇస్తారు, పెరుగన్నం కూడా లేదు. స్వీట్ ఒకటి ఇచ్చారు, పాలది పరమన్నము. అండ్ పూర్ణం చాలా బాగుంటుంది నేను ఎక్స్పెక్ట్ చేశాను. పూర్ణం ఇస్ లైక్ యాజ్ ఐవ్ టోల్డ్ యూ నాట్ దాట్ గ్రేట్. అవుట్ ఆఫ్ 10 ఐ కెన్ రేట్ ఇట్ లైక్ 4 అని చెప్పొచ్చు. అండ్ బెల్లం ఐస్ క్రీమ్ అని చెప్పారు, అసలు అది ఇక్కడ లేదే లేదు. సో ఓవరాల్ మై రేటింగ్స్ నేను ఒకవేళ 10 అవుట్ ఆఫ్ ఎంత ఇవ్వాలి అని అనుకుంటే ఐల్ బి రేటింగ్ ఇట్ ఓన్లీ 4. నాట్ దాట్ గ్రేట్ డీల్ ఫుడ్. సో దిస్ ఇస్ మై రివ్యూస్. అదర్వైజ్ నాకు బాగా నచ్చింది వచ్చేసేసి ఇందులో ఒక రోట్ పచ్చడి ఉంది. ఆ రోట్ పచ్చడి ఒకటి నచ్చింది రైస్లో, వైట్ రైస్లో. అండ్ పప్పు బాగుంది. అండ్ రసం కొంచెం బాగుంది, పప్పుచారు బాగుంది. దిస్ ఇస్ వాట్. రెస్ట్ ఆల్ లైక్ ఆలూ అండ్ గోబీ కర్రీ కానీ మసాలా క్యాప్సికమ్ కానీ ఇవైతే. సో దిస్ ఇస్ ఆల్ మై రివ్యూస్ అబౌట్ పల్లె విందు. మా కార్ వచ్చేసింది, వెళ్తున్నాం. బాయ్ బాయ్.